హ్యాపీ బర్త్డే అగో ఎవరు అన్నట్టు చూస్తాడు. ఓ ఎండకు కరెక్ట్ ఎండకు దొరికింది బస్సు. అంతేనా? ఇక మెల్ల జడ పట్టుకుని వచ్చాడు. అదేరా నేను చూసిన ఇంటికి వెళ్ళినప్పుడు కనబడ్డావు. మళ్ళీ గుడ్డ తీసుకుని ఏర్పాలి విత్ స్కిన్ అన్న గాడ్ ఈస్ గ్రేట్, ఇక్కడ డాడ్ ఈస్ గ్రేట్. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ఎండలు బాగా కొడుతున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండుర్రి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే మన సిరక్క కొడుకు ఫస్ట్ బర్త్డే అన్నమాట. ఈ ఫస్ట్ బర్త్డే వచ్చేసి అయితే మన నరసింహస్వామి టెంపుల్ కన్నా అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు. నరసింహస్వామి టెంపుల్ అంటే మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసిన చూడుర్రి, అదే టెంపుల్ కన్నా అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇక సెలబ్రేషన్ పోయి స్టార్ట్ చేయాలి మనమే. ఏమైంది? స్టార్ట్ చేయి చెప్పిన స్టార్ట్ చేయి. పెట్టినా ఇటు ఒకటి పెట్టలేగా ఇంకా కొలత రైస్ కొలతతోనే. ఆగో కాలాస్, మేము నీకోసం ఎంత దాంట్లాడుతున్నావు, నువ్వే మొత్తం చెడగొడుతున్నావా? దేవుడా ఎందుకట్లా నవ్వుతా? ఏంది పడేసినావా? అంతా పడేసినావా? నీ కేక్ కటింగ్ బంద్ నువ్వు అట్లా వేసినందుకు. ఏదలా బగారా లేదు. పెరుగా అంతది లడ్డు అక్కడ దాపెట్టిండు ఒక మరి వైలో వస్తా ఏందా తమాషా? విత్ స్కిన్. విత్ స్కిన్ అంటే ఓకే, తొందరగా ఉడుకుతుంది అంటవా? అయిపోయింది, ఉడికింది ఆల్రెడీ. కారం వేసి రావాల్సి. ఏది మన సంస్థానం, ఏది మంది మన సంస్థానం ఎండకు వెళ్తలేవు. అంతేనా? అయ్యో చల్లగా అంటే ఇంకెప్పుడు పడతామే చల్లగా. హైట్ రైస్. ఇక మన ఆడియన్స్ కూడా అందరు రెడీ ఉన్నారు. ఆడియన్స్ రెడీ ఉన్నారు. ఇక మన గ్యాంగ్ వస్తుంది తినుడే ఇక. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఏం చేద్దామని. ఏ లడ్డు బాబు లేవు, మీరు ఎప్పుడన్నా తినురా బాయ్, నీకోసం రెస్ట్ తీసుకుంటా అన్నట్టు. అగో అటు సైడ్ ఓ ఫ్యాను టెక్నాలజీ అక్కడ ఒకటి ఉంది. చుట్టూ మొత్తం ఫ్యాన్లే. ఇక ఈ మన ఏంది ఈ ఫంక్షన్ హాల్కి ఫ్యాన్లు పెట్టియలే అని చెప్పి మన వాళ్ళు ఇక్కడ పెట్టించారు అన్నట్టు. మేము వచ్చే వరకు అయితే వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇగో మన బర్త్డే బాయ్ ఇక్కడనే ఉన్నాడు. బర్త్డే బాయ్ హ్యాపీ బర్త్డే అగో ఎవరు అన్నట్టు చూస్తాడు. ఓన్లీ పప్ప కుచ్చి అద్దనే సెటిల్మెంట్ ఎవరికైనా వింటారా? ఏదో మొత్తం సెటిల్మెంట్ నడిపిస్తానావుగా, చెప్పించిన తినే అచ్చా. హలో హాయ్ హాయ్ నమస్తే. బస్ ఇప్పుడు దొరికిందా? ఓ
ఎండకు కరెక్ట్ ఎండకు దొరికింది బస్సు. అంతేనా? సరే నేను ఆర్టీసీ వ్యవస్థకు చెప్తా పట్టవాటిని నువ్వు బస్సు ఏ కానీ అంతేనా? పొద్దుగల ఏమని చెప్తా, లేకపోతే సాయంత్రం ఏమని? లేకపోతే సాయంత్రం ఏమని చెప్తా, లేకపోతే ఎండలు కూరగా. నమస్తే అన్న. ఇగో తిని ఇప్పుడే చెప్పాలి అంత మంచిది. నీకు కానుకున్నా ఎందుకు బాగా చూస్తాను, నాకు చూస్తావా? ఇగో గుండె ఇచ్చిన ఇంకొండు మంగళాయన దగ్గర. అంతేనా? అందరు మగనాయన దగ్గర ఇస్తారు. ఆ ప్లేస్ ఏడా అంటారా? ఇక ప్లేస్ అంటే అదొక పుణ్యక్షేత్రం, దానికి ఒక పవిత్రత ఉంటుంది. తిరుపతి ఎంకన్నా సన్నిధి. తిరుపతి కూడా పోయినా? తిరుమల పోయినా. తిరుమల వాస తిరుపతి కాదు. తిరుపతి తిరుపతి నుంచి తిరుమల పోయినా. అందరు తెలియదు కానీ అందరు తిరుపతి అంటారు. తిరుపతి అంటారు. తిరుమల ముక్కులు ఉన్నాయి కదా. మేము కూడా వేరే మొన్న ఇలా నిడిచిపెట్టి వేరు మీరు ఎలా ప్లేస్ లేదు ట్రైన్. ఏం వెళ్ళా వెనక మీ జడ పట్టుకొని వచ్చాను నేను. అదేరా నేను చూసిన ఇంటికి వెళ్ళినప్పుడు కనబడ్డావు. మళ్ళీ చూద్దామంటే గుండె కూడా తీసుకున్నా ఏర్పాలేగా సిరాక్ కత్తా బ్రో. ఏమైంది బ్రో? హ్యాపీ బర్త్డే అంటే దేకుతూనే లేడు. హ్యాపీ బర్త్డే. సెకండ్ ఇయర్ ఆశ ఎందుకు మళ్ళా? నువ్వు విడగొన్నవే జ్వరం. ఇక ఆటోడేనా దావత్ ఇచ్చుకున్నా. దావత్ ఇస్తా అయ్యావా? ఇస్తాను. ఇస్తావా? ఇస్తా అంటాను. ఏం నడుతుంది? చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటది ఇక్కడ ఈమెవరు అని. ఇవి మా దోస్తు, దోస్తు కాదు ఇంటర్ దోస్తు. అప్పటి మేము బాగా క్లోజ్, 10 years నుండి మేము బాగా క్లోజ్ అన్నమాట. జానీ జబ్బా కాదు జానీ జబ్బా తూ కూడా నేనెవరో తెలియదు, నా కొడుకు నెట్టుకునేది చూసిరా, అట్లా ఉంటుంది వాళ్ళు. క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. కాకపోతే ఆ అక్క వేరే ఛానల్లో, మన సిరక్క మా ఛానల్లో చేయడం వల్ల కొంచెం వీళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకరినొకరు ఒక ఫిల్మ్ లో కనబడరు. ఫ్రెండ్స్ అట్లా అన్నట్టుగా. నీకు ఏం చాలతలేదు. కరెంట్ పోయింది. చిన్న ఫ్యాన్ తెచ్చుకున్నావు బ్రో? చిన్న ఫ్యాన్ తెచ్చుకున్నావా? చిన్న ఫ్యాన్ తెచ్చుకున్న జీతాల నుంచి మరి ఏం చేద్దాం? ఈ ఎండలో నువ్వు తెచ్చుకున్నావా? వాళ్ళని చిన్న వాళ్ళు తెచ్చుకున్నారా? అది తెచ్చుకున్నది వాళ్ళే కొట్టేసా. కొట్టేసిండట చిన్న ఫ్యాన్. మరి ఎంతకని గంట సేపు నేను చూడబట్టి వాళ్ళే పెట్టుకుంటారు. ఎవరో ప్యాసింజర్ ఎక్కినట్టున్నాడు. చక్కగా కొంచెం ఖర్చు. కరెంట్ పోయింది ఇప్పుడే. కరెంట్ పోయింది, అది బంద్ అయింది. ఏందా తమాషా? అయిచో నలుగు
చూస్తున్నా కానీ ఓకే థ్యాంక్ అరే హరీష్ అన్న స్వీట్ లేదు, దావత్ లేదు. ఫస్ట్ నీకు కంగ్రాట్స్ నీ కోళ్ళ కోసం థ్యాంక్ యూ నువ్వు చెప్పన్నా నువ్వు చెప్పన్నా నిజంగా నువ్వు గ్రేట్ గాడ్ ఈజ్ గ్రేట్. అసలు అన్ని మార్కులు రావాలి మా బిడ్డ అదృష్టం నా అదృష్టం నాకు కానీ కాక అన్నయ్య వాళ్ళ కూతురు ఆ కోడలికి స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంటర్ లో. నాకు బాగా సంతోషం మా పేరెంట్ నాకు అంటే చాలా గ్రేట్ బాగా హ్యాపీ అన్న గాడ్ ఈస్ గ్రేట్, ఇక్కడ డాడ్ ఈస్ గ్రేట్. అంతే అంతే ఒక బీర్ ఆపితే ఎవరైనా చెప్తారు. తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటిది? ఇదే కదా తల్లిదండ్రులకు కావాల్సింది. బాగా సంతోషం మా భార్య మేము బాగా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీ ఉన్నారు. అన్ని నువ్వు తాతడే మేము కాలే ఇంకా నువ్వేమో అన్న అంటావు. కుషితో తాత అంటావు. అంకుల్ కాదు తాతవే నేను మా వాడు తాత అంటాను కొంచెం కాంప్రమైజ్ చేయాలి. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Vikrant. Birthday to you. ఎవరి దగ్గర కోడు అచ్చి సాంకేకుతాం ఇది పరిస్థితి. పప్ప కూర్చి ఓమో ఓమో జోన్ చేయించు ఫోన్ చేయించు ఓయమ్మో ఓయమ్మో చీక చీక తల్లి చీక తల్లి.
లోపల ఏమి అంత ఒక్క ముచ్చట ఫోన్ చేయలేదు తినలే ఇప్పుడే తిన్నాం మీకోసం జిందాబాద్ ఇప్పుడు అక్కడ దిగేస్తాను ఇప్పుడే దిగిన అన్న దిగి వస్తున్నా కేరళకి వెళ్ళి వస్తున్నా తమిళనాడు మొత్తం చెన్నై వేయండు చెన్నై మన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తన వన్నుడు ఒక దమ్ము వన్నుడు మీరు అచ్చు లోపల అన్న పేరు సత్యకుమార్ పేరు గుడిసెలపేట మీరు ఎలా నల్ల ఇరికెళ్ళ ఇప్పుడే వరా నా ఇప్పుడే నా ఇందే వరా నా ఇప్పుడే వరా నా వరా ఇప్పుడే దేవరా తెలుసు వన్స్ మోర్ ఎండాకాలం ఎవ్వరు అడగవుట్ ఎండాకాలం అడిగేదిలే తన తెల్లారికి తెల్ల చెట్టుది చలో తినద్దా చెట్టు కింద పెట్టాలి గీడ పెడితే చింపుతాయి పెట్టిర్రు ముక్కలు పెడితే మందు పెట్టాలి లేకపోతే ఫస్ట్ అన్నం వేస్తే ముక్కలు వేయాలి పప్పు పప్పు తినగారు ఇలా ఫాస్టింగ్ కానీ అప్పుడప్పుడు చికెన్ తింటా సరే గ్యాప్ లో చికెన్ తింటా చికెన్ తింటా ఒక పీస్ అప్పుడప్పుడు వెజ్ మనం ఎక్కువ వెజ్ మెయింటైన్ చేస్తారు నాన్ వెజ్ తినను మన క్యాటరింగ్ ఎవరో కాదు రాజు బ్రో వాళ్ళు. మేమే శేఖర్ మై మాస్టర్ ఇస్ మై ఇన్స్పిరేషన్ ఇస్ మై గోల్ చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహన్ నువ్వును హాయ్ అందరికి ముందుగా మా కొడుకు బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు పుట్టినరోజు వేడుకలు అయితే చాలా మంచిగా జరిగినాయి. మా 5 స్టార్ ఫ్యామిలీ అలాగే మా ఫ్యామిలీ అందరు వచ్చిర్రు, అందరూ మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం. మాట్లాడుకుంటాం కూరగాయలు కొత్త చిరాక నేను అంటాడు క్యాటరింగ్ మనుషులు అన్నట్టు. పడుతులు అయితే పైసలు ఎక్కువ అవుతాయి, అదే ముసలి అయితే 100 వాళ్ళకి వస్తారని మరి ఫోన్ చేసింది రాజాపుడు పని లేదు ఇక్కడ అంటే నీకు ఎందుకు బాగా గెలిచిన ఫంక్షన్ హాల్ మొత్తం నేను మాట్లాడతా అని చెప్పా. మంచి పని చేసి నువ్వు ఉపాధి కల్పించు అలా కొడుకు మన వాళ్ళకి ఏమైనా కట్టం పెట్టుకుంటుంది. గంగ